జగన్మోహన్ రెడ్డి ఒకప్పుడు అక్రమ కేసులు పెట్టించింది. ఒకప్పుడు దాడులు చేపించింది జగన్మోహన్ రెడ్డి. నేడు తనకు తానే కొట్టుకొని దాడులని చెప్పి చెప్తారు. గతంలో కోడికత్తి కేసు డ్రామా చూసారు కదా! ఏం జరిగింది? జగన్మోహన్ రెడ్డి పొడిపించుకొని ఈ విధంగా చెప్పాడు. ఇప్పుడు కూడా సేమ్ అంతే. దాన్ని మించి ఇంకేం లేదు. ఎందుకంటే మీరొక్కటి క్లారిటీగా గమనించండి. జగన్మోహన్ రెడ్డి పైన ఎవ్వరు అక్రమ కేసులు పెట్టలేదు. వీళ్ళు తప్పు చేసిన దాంట్లో వీళ్ళు తప్పుడు పనులు చేసి బుక్ అయిపోతే చట్టపరంగా శిక్షిస్తే తప్పుడు కేసులు అంటున్నాడు. ఈరోజు పిన్నెల రామకృష్ణారెడ్డి లాంటి వ్యక్తి ఎంతో మంది బడుగు బలహీన వర్గాలు గొంతులు కోసాడు కదా! అదే విధంగా ఈవీఎం బాక్స్‌ను అందరి ముందు పగలగొట్టాడు కదా! మీరు చూస్తూ ఉన్నారు కదా! అందరూ మళ్ళీ అదే విధంగా నందిగాం సురేష్ అనే వ్యక్తి ఏ విధంగా ఒకప్పుడు రౌడీయిజం, గుండాయిజం చేసాడు. తురక కిషోర్ అనే వ్యక్తి ఆ రోజు నార్మల్‌గా తెలుగుదేశం పార్టీ నాయకుల్ని నడి రోడ్డు పైన ఏ విధంగా గడ్డపార ఏదో తెచ్చి కారు బద్దలుగొట్టడం ఇవన్నీ చూసారు కదా! ఇవన్నీ చూసిన తర్వాత వీటన్నిటిలో తప్పు చేసిన తప్పుడు వ్యక్తుల్ని చట్టపరంగా శిక్షిస్తే చట్టపరంగా వెళ్తే అక్రమ కేసులు అంటున్నాడు.